Hey guys, welcome back to our channel Code with Kishore. And today మన వీడియోలో oops కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అంటే మనం ఇంతవరకు జావాలో ఏమేమి నేర్చుకున్నామరా అంటే ఫీచర్స్ ఆఫ్ జావా అయిపోయింది, వాట్ ఈస్ జావా, జావా యూజ్ చేసి ఏం చేయగలుగుతాం, తర్వాత సమ్ కీ కాన్సెప్ట్స్ అనమాట. అంటే లూప్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, అరేస్, ఇవన్నీ మన ఛానల్లో పోస్ట్ చేసినాం ఆల్రెడీ. ఒకసారి చూడకుండా అంటే వెళ్ళి విజిట్ చేయండి, పైన ఇస్తాను. ఓకే ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంది? లైక్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది జావాలో మాత్రమే ఉంటుందా అంటే అట్లా కాదనమాట. ఊప్స్ కాన్సెప్ట్ అనేది మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, C++, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా మనకు ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. సో ఊప్స్ అనేది కాన్సెప్ట్ అనేది ప్రతి లాంగ్వేజ్లో ఒకలాగానే ఉంటుంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది వేరేలా ఉంటుంది అంతే. ఇప్పుడు లైక్ రాస్తాం, కానీ ఈ రెండింటిని మనం చదివేది ఎలా చదువుతాం? కిషోర్ అనే చదువుతాం, కానీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది? ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇది తెలుగులో ఉందిగా. సో ఇదే మనం ఊప్స్ కాన్సెప్ట్ అనమాట. లైక్ ఎట్లారా అంటే ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఒకటే, కానీ మనం జావాలో చేస్తే అది జావాలో ఇంప్లిమెంటేషన్ చేస్తాం, పైథాన్లో చేస్తే పైథాన్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనమాట. సో సరే, ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేయగలుగుతాం? అరే ఎందుకురా ఊప్స్ కాన్సెప్ట్ మనకి జావాలో ఉంది అని అంటే ఊప్స్ కాన్సెప్ట్ వచ్చి ప్రోగ్రామర్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఎలారా అంటే టు కంట్రోల్ అండ్ యాక్సెస్ ద డేటా. డేటా ఉంటుంది కదా మనకి, ఇప్పుడు లైక్ యూజర్ అనేవాడు డేటా ఇస్తే దాన్ని ఎలా యాక్సెస్ చేసేది, ఆ డేటాని ఎలా సెక్యూర్ చేసేది, తర్వాత వచ్చి ఇంప్రూవ్స్ ద రీడబిలిటీ ఆఫ్ కోడ్. మెథడ్స్ ఉంటాయి కదా, ఆ మెథడ్స్ ఏం చేస్తుంది? కోడ్ రీడబిలిటీని మనకు తగ్గిస్తుంది అనమాట. జావాలో మనకు మెథడ్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ మెథడ్స్ అనే దానివల్ల మనకు యూజ్ అయింది కోడ్ రీడబిలిటీ. అంటే కోడ్ రీడబిలిటీ మనకు తగ్గిస్తాయి అనమాట. సో అదన్నీ మనం ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయగలుగుతాం. మనకి ఊప్స్ కాన్సెప్ట్లో ఉండే టాపిక్స్ ఏమరా అంటే అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఈ 4 టైప్స్ మనకు ఊప్స్ కాన్సెప్ట్లో ఉంటాయన్నమాట. ఓకే, ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఊప్స్ కాన్సెప్ట్ అంటే, మనం ఏం చెప్పాలి? Oops is a object-oriented programming language which is used to design a program using class and objects. అంటే oops అనేది మనకి ఏంద్రా అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో దాన్ని యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. దట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం కదా. సో ఆ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేస్తాంరా అంటే ఆబ్జెక్ట్, క్లాసు, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఈ 5 టైప్స్ మనం ఒక ప్రోగ్రాంలో యూజ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది ఫుల్ ఎఫిషియెంట్ అనమాట. లైక్ ఎలారా అంటే ఇంకా కోడ్ రీడబిలిటీ ఉంటుంది, కోడ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది, డేటా వచ్చి మనకు సెక్యూర్గా ఉంటుంది అనమాట. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మనం ఊప్స్ కాన్సెప్ట్లో వాడతాం. సో ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంట్రా అంటే ఊప్స్ ఇస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఊప్స్ ఇన్ జావా అంటే మనకి 5 టైప్స్ చెప్పాలన్నమాట. అదే ఓన్లీ ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఈ 4 టైప్స్ చెప్పాలి: ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి చూద్దాం.